ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమెన్ ఆమెన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనసులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ఇర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 40వ వచనంలో, నేను వారికి మేలు చేయటం మానుకుంటున్నట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను, వారు నన్ను విడవకుంటున్నట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. హెస్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం, వారు నా కట్టలు నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7-8 వచనంలో, మరణకరమగు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను, అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇశ్రాయేలు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదయుండును. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, ఆయన తను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలమగునట్లు సత్యవాక్యం వలన మనను తన సంకల్ప ప్రకారము కనెను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యం సాత్వికంతో అంగీకరించుడి. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచినలా మీరు సమస్త దేశ జనులలో నాకు సక్రియ సంపాద్యం మగుదురు. చివరిగా ఒక మాట, లూకా సువార్త 10వ అధ్యాయం 27వ వచనం, అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింపవలనని నిన్ను వల్ల నీ పొరుగువాని ప్రేమింపవలని రాయబడి ఉన్నదని చెప్పాను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, నేను మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన ధర్మ మా యుద్ధులను మా హృదయంలో ఉంచి నీకు మహిమకరంగా మమ్మల్ని వాడుకొని నాయన మీ చిత్తంను జరిగించేవారు శక్తిని బలాన్ని మాకు గ్రహించి మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.